డియర్ స్టూడెంట్, యు సీ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్. ఆల్రెడీగా మీకు కాన్సెప్ట్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేసినాను. ఏంటంటే ఇది మెకానికల్ ట్రాన్స్లేషనల్ సిస్టమ్ అనమాట. వీటిలో ఫోర్సు వోల్టేజ్ యొక్క సారూప్యత ఎలాగా ఉంటుంది, అదే ఫోర్సు కరెంట్ యొక్క సారూప్యత ఎలాగా ఉంటుంది, అంటే అనాలజీ ఎలాగా ఉంటుందో వాటి గురించి డిస్కస్ చేస్తాను. ఆల్రెడీగా మీకు కొన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. జస్ట్ మనకు ఇంకొక కొన్ని ప్రాబ్లమ్స్ మీకు చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. లిజన్ అండి కేర్ఫుల్లీ. సో చూడండి, ఇక్కడ మనకు ప్రాబ్లం అనేది ఈ విధంగా ఇచ్చాడు. ఫైండ్ ద సిస్టమ్. ఏమన్నాడు ఇక్కడ? ఫైండ్ ద సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్ మెకానికల్ సిస్టమ్ ఆఫ్ ద ఫోర్సు వోల్టేజ్ అండ్ ఫోర్సు కరెంట్ మధ్య సర్క్యూట్ అనేది మనకి డ్రా చేయమన్నాడు. సో మీకు ఆల్రెడీగా మీకు దీని ఇలాంటి సర్క్యూట్స్ మెకానికల్ సిస్టమ్ ఇస్తే మీకు ఏం చెప్పాను, మీకు నోడల్ సిస్టమ్ ప్రకారం చేయమని చెప్పాను. మీకు నోడ్ రిప్రజెంట్ చేసుకోవాలన్నాను. ఫస్ట్ మీకు ఇక్కడ డిస్ప్లేస్మెంట్స్ ఏముండాయో చూసుకోండి. ఇక్కడ K1, K2, K3, K4 ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మనకి ఏమవుతాయి, ఇవన్నీ స్ప్రింగ్స్ అంటారు. D1, D2 అంటే డాష్ స్పాట్స్, అంటే డ్యాంపర్స్ కానీ లేదా డాష్ స్పాట్స్ అంటారు. ఇక్కడ చూసుకోండి, ఫస్ట్ మీరు ఏం చేసుకోవాలంటే డిస్ప్లేస్మెంట్స్ ఏముండాయి చూసుకోవాలంటే X2 ఉంది, X1 ఉంది, మాసులు 2 ఉన్నాయి కదా. సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే మీరు చూడండి, ఇక్కడ ఫస్ట్ రిప్రజెంట్ చేసుకోండి. ఆ థియరీ అంతా మీరు చదువుకోవచ్చు, మీకు అదంతా మీకు ఇప్పుడు దీనిలో వస్తుంది. చూడండి, ఫస్ట్ మీరు ఏం చేస్తారు, డిస్ప్లేస్మెంట్స్ రిప్రజెంట్ చేయండి. X1, X2 పెట్టుకొనేసేయండి. ఈ X1కి X2కి ఇన్ బిట్వీన్ మధ్య ఏముండాయో చూసుకోండి. ఏముండే ఇక్కడ X1కి X2కి మధ్య ఏముంది చూడండి. ఇక్కడ K12 ఉంది, D12 ఉంది. K12, D12 ఉంది కాబట్టి X1కి X2కి మధ్య అది డ్రా చేసుకోండి. చూడండి ఇక్కడ, ఓకే కదా. సో నెక్స్ట్ ఏం చేస్తారు, X1కి ఏముందో చూసుకోండి. X1కి ఏముందో చూడండి, ఇక్కడ మనకు M1 అనే మాస్ ఉంది, ఫోర్స్ అనేది ఉంది. M1 అనే మాసు, ఫోర్స్ అనేది ఉంది కాబట్టి X1 దగ్గర డ్రా చేస్తారు అనమాట. చూడండి, ఇక్కడ X1 దగ్గర ఏం చేస్తారు, M1 అనే మాసు, అక్కడ స్ప్రింగ్ వస్తుందా, అట్లాగే డ్యాంపర్ కూడా వస్తుంది. ఇంకొకటి ఉంది కదా ఇక్కడ మనకు, చూడండి ఇక్కడ ఇగో D1 అని ఉంది, K1 ఉంది, M1 ఉంది, F ఉంది. సో అవన్నీ తీసుకొని వచ్చి ఇక్కడ డ్రా చేసాం. ఓకే, సో ఇవన్నీ కలిపి ఇది కూడా కలిపేయచ్చు అనమాట, ఇబ్బంది ఏం లేదు. సో డ్యాంపర్ అనేది. నెక్స్ట్ అదేవిధంగా X2కి ఏముంది చూడండి, మీరు X2కి ఏముంది చూడండి, K2 ఉంది, D2 ఉంది. K2, D2 అండ్ M2 ఇంకా అవి రిప్రజెంట్ చేసుకున్నాం అనమాట. ఓకే, సో ఇంకా నెక్స్ట్ ఏం చేస్తారు, మీకు తెలుసు కదా ఈక్వేషన్స్ ఎలా రాయాలనేది. దీనికి ఫస్ట్ మీరు ల్యాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్ అప్లై చేసుకోవచ్చు. మీకు మ్యాట్రిక్స్ ఫామ్ చెప్పాను, అది ఈజీగా ఉంటుంది మీకు. చూడండి, ఇక్కడ మీకు ఈ ఈక్వేషన్స్ ద్వారా F ఈజ్ ఈక్వల్ టు, ఫస్ట్ నోడ్ 1కి ఏముంది ఇక్కడ, F ఈజ్ ఈక్వల్ టు M1 d2x1/dt², నెక్స్ట్ D1 dx1/dt ప్లస్ K1 x1 ప్లస్ D1 అంటే ఇది చూడండి, ఇక్కడ X1కి X2కి ఇన్ బిట్వీన్ మధ్య ఉంది కాబట్టి D12 అంటే D12 d/dt x1 మైనస్ x2. నెక్స్ట్ అదేవిధంగా స్ప్రింగ్ కూడా ఉంది కదా ఇక్కడ. సో కాబట్టి K12 to x1 మైనస్ x2 రాస్తాం. ఇది ఫస్ట్ నోడ్ అనమాట. ఫస్ట్ నోడ్ది వేసుకున్నాం. సెకండ్ నోడ్ది ఏమొస్తుంది చూడండి, ఇక్కడ సెకండ్ నోడ్ది చూడండి, సెకండ్ నోడ్ది X2 మైనస్ x1 వేసుకోవాలి. X2 మైనస్ x1 ఇంటూ D12, ఇగో D12 x1 మైనస్ x2. ఓకే, నెక్స్ట్ అదే స్ప్రింగ్ కూడా ఉంది కాబట్టి K12 ఇంటూ x1 మైనస్ x2. నెక్స్ట్ మాస్ ఉంది కదా ఇక్కడ, ఓన్లీ X2కు మాత్రమే కదా ఈ మాస్ ఉంది కాబట్టి M2 ఇంటూ d2x2/dt² ప్లస్ D2 dx2/dt ప్లస్ K2 x2 అనమాట. ఓకే, ఇక దీనికి ఏమైనా ఫోర్స్ ఉందా మనకి, ఇటువైపు లేదు కాబట్టి 0. దీనికి ఇక్కడ ఫోర్స్ ఉంది. ఓకే, ఇక్కడ ఈక్వల్ టు బై మిస్టేక్ పడింది, ప్లస్ పెట్టుకుంటారు ఇక్కడ. ఓకే, ఇక్కడ మనకు ఆల్రెడీగా అనాలజీలో మీకు చెప్పాను, ఫోర్స్ వోల్టేజ్ అన్నాడు కాబట్టి F ప్లేస్లో V పెట్టుకోండి, M ప్లేస్లో L, D ప్లేస్లో R, K ప్లేస్లో C పెట్టుకుంటారు, X ప్లేస్లో Q పెట్టుకుంటారు అనమాట. జస్ట్ మీరు ఇంటర్చేంజ్ చేస్తారు అంతే. అవి ఇంటర్చేంజ్ చేస్తే ఇలా వస్తుంది ఫస్ట్ ఈక్వేషన్. ఫోర్స్ ప్లేస్లో V వచ్చింది, L1 d2q1/dt². X అంటే Q అనమాట. ఓకే, ఇవి R1 dq1/dt ప్లస్ 1/c1 Q1 ప్లస్ R12 d/dt Q1 మైనస్ Q2. ఓకే, నెక్స్ట్ ఏమి ఇక్కడ సెకండ్, ఇదంతా సింప్లిఫై చేయండి ఇంటర్నల్గా. Q1 అంటే ఏం రాసుకోవచ్చు, ఇంటిగ్రల్ I1 dt రాసుకోవచ్చు అనమాట. ఓకే, R1 అంటే అట్లే ఉంది. ఇక్కడ C12 అంటే ఏమి, ఇంటిగ్రల్ I1 మైనస్ I dt రాసుకోవచ్చు. అంటే Q అంటే ఛార్జ్ కదా, అంటే ఇంటిగ్రల్ I1 మైనస్ I2గా రాసుకోవచ్చు.
ఓకే, సెకండ్ ఈక్వేషన్ అంతే, 1/C2 అంటే ఇక్కడ ఏం చేస్తాము, Q1 మైనస్ Q2 R12 d/dt Q1 మైనస్ Q2 L2 d2/dt² ప్లస్ R2 dQ2/dt ప్లస్ 1/C. ఓకే, సో ఇంకేమి కరెంట్లో కన్వర్ట్ చేసుకోవాలి కాబట్టి I1 ఇంటిగ్రల్ పెడతారు అంతే. Q1 మైనస్ Q2 అంటే ఇంటిగ్రల్ ఉన్నాడు. ఓకే, సో ఇది ఉన్నదంతా అట్లే రాసుకునేసారు. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తారు, మీరు ఈక్వేషన్ రాయాలి. మీకు ఆల్రెడీగా మీకు చెప్పుకున్నాం కదా, ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ చూడండి. ఫస్ట్ ఈక్వేషన్లో ఏముంది నీకు చూడండి, ఇక్కడ మనకు ఏమేమి వస్తున్నాయి, మనకు L1 వస్తుందా అంటే I1 కరెంట్ ఫ్లో అయ్యేది L1 ఉంది, R1 ఉంది, నెక్స్ట్ కెపాసిటర్ ఉంది, R12 కూడా ఉంది. కాకపోతే ఇక్కడ I1 మైనస్ I2 రెండు ఫ్లో అవుతున్నాయి. సో కాబట్టి ఫస్ట్ ఉండేది ఏంటి మీకు L1 కాబట్టి L1 రాసుకోండి. ఓన్లీ I1 కరెంటే కదా దీనిలో ఫ్లో అవుతుండేది. అదేవిధంగా R1 కాబట్టి R1 రాసుకున్నారు. నెక్స్ట్ ఏముంది, ఇక్కడ C1 ఉంది, అది రాసుకునేస్తారు అనమాట. నెక్స్ట్ ఇక్కడ I1 మైనస్ I2 అని ఎప్పుడైతే వస్తుందో అప్పుడు 2 కరెంట్స్ కాబట్టి ఈ 2 లూపులకు మధ్యలో రాసుకోవాలన్నమాట. 2 లూప్స్కి మధ్య రాసుకుంటే సరిపోతుంది. అంటే R12 I1 మైనస్ I2 అంటే ఇప్పుడు E1 కరెంటు ఈ I2 కరెంట్ తీసేస్తాం కదా, ఈ 2 కరెంట్లో పోతూ ఉంటాయి దీంట్లో. నెక్స్ట్ అది సెకండ్ లూప్ కరెంట్ చూడండి, సెకండ్ లూప్ ఎలా ఉంది. సో 1/C అంటే ఇక్కడ 2 పోతున్నాయా లేదా, 2 పోతుండే చూడండి, I1 I2 కాబట్టి ఇక్కడ ఏం చేస్తాం, ఇక్కడ C12. ఓకే, ఇది వచ్చేస్తుంది. R12 కూడా అంతే వస్తుంది. అంటే ఇప్పుడు ఇది సేమ్ ఉంటుంది చూడండి, మీరు గుర్తుపెట్టుకోండి. ఇది 2 కరెంట్స్ వచ్చినాయంటే ఈ 2 సేమే ఉంటాయి, ఇక్కడ రెండుకి సేమ్ కలిసి వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ మనకేమి L2 ఇంటూ di2/dt అంటే L2 R2 C2. దిస్ ఈజ్ ద అవర్ సొల్యూషన్. ఓకే, అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ అదేవిధంగా ఫోర్సు కరెంట్ అనాలజీ. ఫోర్సు కరెంట్ అంటే ఫోర్స్ ప్లేస్లో I పెట్టుకోవాలి, M ప్లేస్లో C పెట్టుకోవాలి, D ప్లేస్లో 1/R పెట్టుకోవాలి, K ప్లేస్లో 1/L పెట్టుకోవాలి, X ప్లేస్లో I పెట్టుకోవాలి. సేమ్ అవే. ఓకే, జస్ట్ మీరు ఇంటర్చేంజ్ చేస్తారు అంతే. F ప్లేస్లో I పెట్టుకున్నాడు చూడండి. ఓకే, M ప్లేస్లో ఏం పెట్టుకున్నాము, C1 అంటే ఫస్ట్ ఈక్వేషన్స్ ఉన్నాయి కదా మనకు ఈ ఈక్వేషన్స్లో అనమాట. ఈ ఈక్వేషన్స్లో అవి ఇంటర్చేంజ్ చేస్తారు అంతే. చూడండి, ఇంటర్చేంజ్ చేసాం అంతే. ఓకే, ψ1 1/R1 dψ1/dt 1/L1 ψ1 ప్లస్ 1/R12 d/dt ψ1 మైనస్ ψ2 పెట్టుకునేసాం. ఇక్కడ ψ1 అనేది వోల్టేజ్లు కరెంట్లే కదా ఉండాల్సింది, ψ1లు ఇలా ఉండకూడదు. కాబట్టి మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ ψ1 అంటే ఏం రాసుకోవచ్చు అంటే dψ1/dt అంటే V1 రాసుకోవచ్చు అనమాట. ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి dV1/dt రాసుకోవచ్చు. ఇక్కడ ఇది 1/R1 ఉంది, ఇదంతా V1 రాసుకోవచ్చు. ψ1 ఏం చేసుకోవచ్చు, ఇంటిగ్రల్ I1 dt రాసుకోవాలి. ఇక్కడ 2 ψ1లు వచ్చినాయి కాబట్టి V1 మైనస్ V2 ఓకే బై R2 1/L2 అంటే చూడండి, ఇక్కడ V1 మైనస్ V2 పెట్టుకుంటారు. ఇంటిగ్రల్ వస్తుంది. డెరివేషన్ వస్తే డైరెక్ట్గా dV/dt రాస్తారు. డెరివేషన్ లేకపోతే ఇంటిగ్రేషన్ పెడతారు అనమాట. అట్లాగే సిమిలర్లీ సెకండ్ ఈక్వేషన్ కూడా అంతే, 1/L2 1/R12 రాసుకుంటారు. ఇవన్నీ తీసుకొని వచ్చి ఇప్పుడు నోడల్ అనాలిసిస్ అప్లై చేయాలి. మీరు గుర్తుపెట్టుకోండి, నోడల్ వేసుకోవాలి. ఫోర్సు కరెంట్ వచ్చినప్పుడు నోడల్ అనమాట. చూసుకోండి, ఇక్కడ నోడల్ అంటే వోల్టేజ్లే నోడల్ దగ్గర పెట్టుకుంటాం. అంటే V1 V2 అనేది ఇక్కడ V1 ఇక్కడ V2. ఓకే, సో V1 నోడ్కి ఏమేమి ఉన్నాయి చూడండి. ఇక్కడ V1 నోడ్కి ఫస్ట్ ఈక్వేషన్ చూసుకోండి. ఫస్ట్ ఈక్వేషన్ ఏముంది చూడండి, ఇక్కడ C1 ఉందా, V1కి 1/R1 ఉందా, 1/L1 ఉంది. సో అవన్నీ కూడా మీరు రిప్రజెంట్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ. ఓకే, ఇక్కడ రాసిన 1/C1 1/R1 1/L1. ఇక్కడ 2 వచ్చాయి చూడండి. ఇక్కడ V1 V2 2 వచ్చాయి కాబట్టి చూడండి, ఇక్కడ V1 మైనస్ V2 అంటే R12 L12 కదా. సో V1 మైనస్ V2 వచ్చినప్పుడు ఏం చేయాలా, V1 V2 2 వచ్చినాయి కాబట్టి రెండింటికి ఇన్ బిట్వీన్ మధ్య రాయాలి. చూడండి, V1కి V2కి ఇన్ బిట్వీన్ రాసుకోవాలి ప్యారలల్గా, R12 L12. నెక్స్ట్ V2 చూడండి, ఇక్కడ సెకండ్ ఈక్వేషన్లో V2 ఏముండే కదా, C2 dV2/dt కదా. సో కాబట్టి C2 ఓన్లీ V2కి ఏముంది, ఇక్కడ C2 ఉంది. ఇక్కడ V2 ఇక్కడ రిప్రజెంట్ చేసుకుంటాం. ఇక్కడ R2 ఇక్కడ 1/L2 అంటే స్ప్రింగ్. ఓకే, ఈ విధంగా ఫోర్సు కరెంట్ అనాలజీ. ఓకే, దిస్ ఈజ్ ద సైకిల్. యూ సీ ద అనదర్ ప్రాబ్లం. చూడండి, ఇక్కడ డ్రా ద ఫోర్స్ కరెంట్ అనాలజీ అన్నారు. ఇది మనకు కావాల్సిన సర్క్యూట్. ఓకే, నెక్స్ట్ డిటర్మైన్ ద షోన్ ఇన్ ఫిగర్. ఇంకో ప్రాబ్లం చూడండి, ఫోర్సు వోల్టేజ్, ఫోర్సు కరెంట్. ఓకే, ఇక్కడ చూడండి, మనకు డిస్ప్లేస్మెంట్స్ ఎన్ని ఉండే, 3 డిస్ప్లేస్మెంట్స్ ఇచ్చాడు వాడు.
చూడండి ఇక్కడ వీడు x1 ఇచ్చాడు, వీడు x2 ఇచ్చాడు, వీడు x3 ఇచ్చాడు. ఓకే, 3 డిస్ప్లేస్మెంట్స్ ఉన్నాయి. ఓకే, సో మనకు చూడండి x3కి x1కి ఏముండాయి నీకు ఇన్ బిట్వీన్ డ్యాంపర్ అనేది ఉంది. ఓకే, నెక్స్ట్ x2కి x1కి ఏముంది ఇక్కడ ఇక్కడ స్ప్రింగ్ ఉంది. సో x2కి ఏముండాయి నీకు K2ను D2 ఉంది. నెక్స్ట్ x1కి ఏముండాయి నీకు D1 కూడా వస్తుంది, M1 ఇవన్నీ వస్తాయి అన్నమాట. సో వీటన్నిటికీ ఫస్ట్ డిస్ప్లేస్మెంట్స్ రాసుకోండి, x1, x3, x2. ఓకే, ఇది రాసుకున్నాం చూడండి. చూడండి ఇక్కడ x1, x3, x2. సో కాబట్టి ఇక్కడ x1కి ఏముండే చూసుకోండి. x1కి వచ్చే చూడండి ఇక్కడ x1కి ఏముంది M అనే మాస్ ఉంది కాబట్టి M, ఇక్కడ M1 మాస్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏమి D1 అనేది ఉంది. ఓకే, నెక్స్ట్ చూడండి ఇక్కడ x3కి ఏముంది, x3కి ఒక డ్యాంపరే ఉంది కాబట్టి x2కి ఒక డ్యాంపర్ కూడా పెడతాం. నెక్స్ట్ స్ప్రింగ్ కూడా ఉందిలే ఇక్కడ, సో స్ప్రింగ్ కూడా పెట్టేస్తారు. మళ్ళీ x2కి ఉంది ఇది, అంతే కదా. ఇక్కడ x3 ఉంటే ఇక్కడ x2కి ఉంది కాబట్టి ఇక్కడ మధ్యలో x3 ఇక్కడ x2 పెడతారు. నెక్స్ట్ ఏముంది మనకు x2 రాసుకోండి. x2కి ఏముంది నీకు మాస్ M2 ఉందా, చూడండి ఇక్కడ మనకు M2 ఉంది, D1 ఉంది, K2 ఉంది. సో కాబట్టి అవి రిప్రజెంట్ చేసినాం అనమాట. ఓకే, ఇంకా ఫోర్స్ వచ్చి ఇది ఇంకా ఆల్రెడీగా మీకు తెలిసిందే. ఇంకేం చేస్తారు, x1 కావాలనుకో, ఇది కావాలి, ఈ నోడ్ ఈక్వేషన్ వేయాలంటే F = dm1 × d²x1/dt², d1 × dx1/dt. ఇది ఏమొస్తుంది, x1 - x3 d × d/dt x1 - x3. అదే x1 - x2 అంటే k1 x1 - x2. ఓకే, ఇది వేసుకొని వస్తే ఈక్వేషన్స్ వస్తాయి ఇవి. ఓకే, అదే వేసాము ఇక్కడ. ఓకే, చూడండి ఇక్కడ x1కి. నెక్స్ట్ x2కి ఏమున్నాయి చూడండి ఇక్కడ మీకు x2కి ఏమున్నాయి చూడండి. ఇది x2 అంటే ఏమి, x2 - x1 × k12. నెక్స్ట్ ఏమొస్తుంది ఇక్కడ M2 d²x2/dt². ఇది ఏమొస్తుంది నీకు d1 × dx2/d2. నెక్స్ట్ k2 × dx2/dt. ఓకే, చూడండి ఈక్వేషన్స్ వేసుకున్నాం. x3 ఇది వేసేసాం, d/dt × x1 - x2. ఇంకేం చేస్తాం, మీకు ఫోర్సు కరెంటు అంటే మీకు తెలుసు. ఏం చేస్తాము ఆల్రెడీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఇప్పుడే. జస్ట్ F = V రాసుకోవచ్చు, M + L, D + R, K + 1/C, X + Q పెట్టుకుంటూ వచ్చేస్తారు. ఓకే, పెట్టుకొని వచ్చేస్తే మనకు ఆన్సర్స్ వచ్చేస్తాయి. ఇవి అన్నీ జస్ట్ రిప్రజెంట్ చేసాము ఇక్కడ, అంతే. ఈక్వేషన్ 2లో కూడా అంతే, అన్నీ రిప్రజెంట్ చేస్తాం. అవన్నీ ప్లేసెస్లో రిప్రజెంట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకే, సో ఫైనల్గా ఇవి వస్తుంది. దీన్ని బట్టి మనం సర్క్యూట్ గీసుకోండి. ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తారు మీకు తెలుసు కదా, I1కి ఏమేమి ఉన్నాయి చూసుకోండి మీరు. I1కి ఏమేమి వస్తాయి ఫస్ట్ ఈక్వేషన్ చూసుకోండి. ఈక్వేషన్ 1 చూడండి. I1కి Q1 అంటే ఏం రాసుకోవచ్చు, dQ1/dt అంటే d రాసుకోవచ్చు. ఇది d² పోతుంది అనమాట. అంటే ఏమి dQ1/dt అంటే ఏమి I1 రాసుకోవచ్చు. ఇంకొక d ఉంటుంది కాబట్టి d/dt. సో కాబట్టి I1కి ఏముంటాయి, L1 ఉంది, R1 ఉంది, ఈ రెండింటి మధ్య ఉండే కాబట్టి ఓన్లీ L1, R1 ఒకటి రాసుకుంటావు ఇక్కడ. చూడండి అదే రాసినాం. ఓకే, I3కి ఏముండే నీకు, I3కి I1కి మధ్య R ఉంది. ఓకే, ఇవన్నీ తీసుకొచ్చి ఇక్కడ రిప్రజెంట్ చేసుకుంటాం. అట్లాగే నోడ్ 2కి అది చూడండి, నోడ్ 2, నోడ్ 3 దీనిలో కూడా అంతే. ఓకే, చూడండి 1/C1 ఉంది, ఇది రెండింటి మధ్య ఉంది కాబట్టి I1కి I2కి ఇన్వర్టిబుల్ మధ్య వేసుకుంటాం. ఇది ఫోర్సు వోల్టేజ్. ఓకే, ఈ విధంగా మనం డయాగ్రామ్ అనేది డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ యూ సీ అలాగే ఫోర్సు కరెంట్ కూడా మీరే చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు చెప్పిన మోడల్ సేమ్ అలాంటిదే. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సిస్టమ్, డిటర్మైన్ d1 d2 ఓకే x2 x1. ఓకే, చూడండి ఇక్కడ సేమ్ అలాగే మనకి ఈక్వేషన్స్ వేస్తాం. ఫస్ట్ డిస్ప్లేస్మెంట్స్ ఏమున్నాయి చూసుకోండి మీరు. ఇదేమిది x2 ఉంది, ఇక్కడ x1 ఉంది. సో కాబట్టి x2 x1. ఈ x2కి x1కి మధ్య d12 ఉంది, k12 ఉంది. ఓకే, నెక్స్ట్ ఏముంది, x2కి ఏముంది ఇక్కడ చూడండి, ఇక్కడ d2
అండ్ K2 అంటే ఇక్కడ చూడండి ఇక్కడ D2 K2 పెట్టుకుంటాం. అట్లాగే M2 కూడా ఉంది, అది పెట్టుకుంటాం. నెక్స్ట్ అదేవిధంగా X1కి ఏముండాయి చూడండి, ఇక్కడ X1కి ఏముండాయి నీకు M1 ఉందా, అట్లాగే D1 ఉందా, K1 ఉంది. సో అవి రిప్రజెంట్ చేసుకున్నాం ఇక్కడ. ఓకే, ఇంకేమి ఫోర్స్, దిస్ ఇస్ ద ఫోర్స్. ఇంకేం చేస్తారు మనకు, ఇంకా ఈక్వేషన్ రాస్తారు. F = m1 d2x1/dt2 d1 × dx1/dt k1 x1 + d1 × d/dt x1 - x2 + k1 × x1 - x2. అట్లాగే d2 ఈక్వేషన్స్ రాసుకోవడమే, ఇంకా ఈ ఈక్వేషన్స్ అనేది రాస్తారు అనమాట. ఓకే ఓకే నెక్స్ట్ ఇంకేం చేస్తారు, ఫోర్స్ అనాలజీ కాబట్టి అట్లాగే ఏం చేస్తారు, ఎఫ్ ప్లస్లో వి పెట్టుకోండి, ఎం ప్లస్లో ఎల్, డి ప్లస్లో ఆర్, కే ప్లస్లో 1/c, ఎక్స్ ప్లస్లో క్యూ పెట్టుకుంటారు. ఒక వి = L × d2 q1/dt2 r × dq1/dt 1/c అన్నీ రాసుకుంటారు. సో ఇది కరెంట్లే కన్వర్ట్ చేయాలి కాబట్టి dq1/dt అంటే I రాసుకుంటే, ఇక్కడ q1 ఉంది కాబట్టి I1 రాసుకునేస్తావు. ఇంకా మనం డైరెక్ట్గా మనకు సర్క్యూట్ గీసుకోవడమే. సో R12 ఇవన్నీ రాసుకొని సర్క్యూట్ గీసేస్తారు. ఓకే, ఇక్కడ ఏముంది Q2, ఇక్కడ R12 చూడండి, ఇక్కడ I2కి కదా ఉండేది, L2ను R1. ఇది I1కి ఏముంది, ఫస్ట్ ఈక్వేషన్ చూసుకోండి. ఫస్ట్ ఈక్వేషన్ చూడండి, ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ ఏముంది, L1 ఉంది, ఇక్కడ R1 ఉంది, అట్లాగే కెపాసిటర్ కూడా ఉంది. సో కాబట్టి కెపాసిటర్ ఇవన్నీ గీసుకొని వేస్తారు ఇక్కడ. తర్వాత ఇది రెండు I1 I2 రెండు ఫ్లో అయ్యేది ఇది కాబట్టి R12ను C12 గీసుకుంటారు. ఇది I1 I2 రెండు. L2 అండ్ R2 అనేది ఓన్లీ సెకండ్ ఈక్వేషన్లో వస్తుంది అనమాట. దిస్ ఈజ్ ద L2 R2 అండ్ C2. నెక్స్ట్ అది ఫోర్సు కరెంట్ అంటే మీకు సేమ్ F ప్లేస్లో I పెట్టుకుంటారు, M ప్లేస్లో C, D ప్లేస్లో 1/R, K ప్లేస్లో 1/L, X ప్లేస్లో ψ పెట్టుకుంటారు. అంటే I = C1 d2 ψ1/dt2 1/R d ψ2/dt + 1/L2 ψ2 + 1/, రిప్రజెంట్ చేసుకుంటారు. సేమ్ సిమిలర్గా అలాగే చేసుకుంటూ వస్తారు. C2 dV1/dt రాసుకొని, కాకపోతే ఇక్కడ నోడల్స్ అనాలిసిస్ అప్లై చేస్తారు. అంటే నోడ్ దగ్గర వోల్టేజెస్ పెడతారు. ఇక్కడ d ψ1/dt అంటే ఏం రాసుకోవచ్చు, V1 పెట్టుకోవచ్చు. d ψ2 అంటే V2 పెట్టుకోవచ్చు. అట్లాగే C dV2/V2 పెట్టుకుంటారు. ఓకే, సో ఇక్కడ V1 V2 ఫస్ట్ ఈక్వేషన్ చూసుకోండి. ఫస్ట్ ఈక్వేషన్ ఇదే కదా, ఫస్ట్ ఈక్వేషన్లో వచ్చిన C1 ఉంది, V1కి C1 ఉంది, 1/R1కి 1/Rకి V1 ఉంది. సో కాబట్టి అవి రాసుకుంటారు. ఇక్కడ రాసాము చూడండి, C1 R1 L1. ఓకే, నెక్స్ట్ రెండింటికి ఉండేది ఏమి, V1కి V2కి R12 L12 అనమాట. అట్లా V2కి వచ్చి C1 R2 L2 తీసేస్తే సరిపోతుంది అనమాట. F ప్లేస్లో I పెట్టేస్తారు అంతే. ఓకే, సో ఇంకా నెక్స్ట్ అనదర్ ప్రాబ్లం చూడండి. డిటర్మైన్ ద సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్ సిస్టమ్ షోన్ ఇన్ ఫిగర్, ఫోర్స్ వోల్టేజ్ ఫోర్స్ కరెంట్ అనమాట. ఓకే, D2 K2 ఉంది చూడండి. ఇక్కడ డిస్ప్లేస్మెంట్లు రెండు ఉన్నాయి, X2 X1 అనమాట. X1కి డిస్ప్లేస్మెంట్స్ ఏముంటాయి, ఫోర్స్ ఉంది, మాస్ ఉంది. అంటే X2కి X1కి మధ్య ఏముంది, నీకు D1 మాత్రమే ఉంది. అదే X2కి ఏముంది, K2 ఉంది, స్ప్రింగ్ ఉంది. ఓకే, చూడండి అదే వచ్చింది, అదే గీసినాం. ఇక్కడ M1 M2 D2 మాత్రమే ఉంది కదా. X1కి M1 ఫోర్స్ ఉంది, X2కి X1 డ్యాంపర్ ఉంది, M2కి 3 వస్తాయి కదా, X2కి M2ను D2ను. ఇది ఈక్వేషన్ సైడ్మే. ఇంకేమొస్తుంది, ఫస్ట్ F ఇన్పుట్ ఏమొస్తుంది, M1 × d2 x1/dt2. ఇదేమొస్తుంది, డ్యాంపర్ D1 × d/dt x1 - x2. అది వేసినాం. ఇది ఈక్వేషన్ 1. నెక్స్ట్ నోడ్ 2 తీసుకోండి. నోడ్ 2కి ఏమేమి ఉన్నాయి చూడండి. ఇక్కడ నోడ్ 2కి ఏముంది, ఇక్కడ చూడండి, ఇక్కడ dx2 - d/dt ఆఫ్ x2 - x1 × d1 రాసుకుంటారు. ఇదేమి dx2 M2 × d2 x2/dt2. ఇదేమొస్తుంది నీకు, d2 × dx2/dt. ఇది K2 × x2. అదే ఈక్వేషన్ వచ్చింది. ఓకే, దీన్ని ఏం చేస్తాను, F ప్లస్లో V, M ప్లస్లో L, D ప్లస్లో K, K ప్లస్లో 1/c, X ప్లస్లో Q రాసుకుంటాం. V = L1 d2 x1/dt2 ఇది రాసుకొని వేస్తారు. ఇది d2 x1/dt2 dq1/dt2 R1 × d/dt x1 x2 ప్లస్లో మనకు ఛార్జీలు రాస్తారు. చూడండి, X ప్లస్లో Q, K ప్లస్లో Cను,
డి ప్లస్లో ఆర్, ఎం ప్లస్లో ఎల్, ఎఫ్ ప్లస్లో వి అనేది రాసుకుంటూ పోతారు అంతే. ఓకే, ఈ విధంగా చేస్తారనమాట. అదే సెకండ్ ఈక్వేషన్లో కూడా అంతే పెడతారు ఇక్కడ. తర్వాత ఏం చేస్తారు, సర్క్యూట్ డ్రా చేస్తారు. ఓకే, సర్క్యూట్ డ్రా చేస్తే సరిపోతుంది. R1 L2 L2. ఓకే, ఈ R1లోనే I1 కరెంట్, I2 కరెంట్ రెండు, అంటే X1 X2 రెండు ఫ్లో అవుతున్నట్లు లెక్క. ఓకే, సో కాబట్టి ఇది F ఇంటూ I అంటే సేమ్ F ప్లస్లో I, M ప్లస్లో C, D ప్లస్లో 1/R, K ప్లస్లో 1/L, X ప్లస్లో సై పెట్టుకుంటారు. ఇది ఫోర్స్ కరెంట్ అనమాట. ఓకే, I = C1 d² ψ/dt² 1/R1 d/dt ψ1 - ψ2. I = C1/dt V1 - V2. ఓకే, ఇక్కడ ఈక్వేషన్ 2లో సేమ్ అలాగే 1/R1 d/ψ1 d ψ1 అంటే V1 - V2 రాసుకుంటారు. ఓకే, C2 రాసుకొని వేస్తే మనకి ఈక్వేషన్ వస్తుంది. ఇంకా దీనిలో చూడండి, ఎప్పుడైనా సరే ఇక్కడ V1 V2లో వస్తే రెండు లూప్లకు మధ్య, రెండు నోడ్స్కి మధ్య రాసుకోవాలన్నమాట. అంటే V1 V2కు R2, R ఉంది కదా ఇక్కడ R. మనకు C2 అనేది ఎక్కడుంది, ఓన్లీ V2కే ఉంది కాబట్టి ఇక్కడ V2కి రాసాం. V2కు R2 కూడా ఉంది కాబట్టి R2 రాసినాం. నెక్స్ట్ L2 ఉంది కాబట్టి L2 రాసినాం. దిస్ ఈజ్ ద కరెంట్, దిస్ ఇస్ ద డయాగ్రామ్. సో యూ సీ ద అనదర్ ఫిగర్. obtain the system equation given the circuit, voltage analogy, figure of the current analogy. ఓకే, సేమ్ ఇది కూడా అలాంటి సర్క్యూటే. చూడండి, ఇక్కడ డిస్ప్లేస్మెంట్స్ 3 వచ్చాయి. X3 ఒకటి, X2 ఒకటి, X1 ఒకటి. మీరే చెప్పుకోవచ్చు, X1కి ఏమేమి వస్తుంది, M1 వస్తుంది, D1 వస్తుంది. X1కి ఏమొస్తాయి నీకు, F, M1 మాత్రమే వస్తాయి. నెక్స్ట్ X2కి X1కి మధ్య ఏమొస్తాయి, D1, K2 వస్తాయి అనమాట. అట్లాగే M2 కూడా వస్తాయి. అదే X3కి X1కి ఏమొస్తుంది, D2, M2. ఓకే, X3కి ఏమొస్తుంది, ఓన్లీ K1 అనమాట. ఓకే, X2కి దీనికి మళ్ళీ ఇక్కడ D కూడా ఉంది. సో ఇవి రాసుకున్నాం ఇక్కడ. సో ఫస్ట్ ఏం చేసాము, ఇక్కడ X1కి వచ్చి మాస్ ఒకటే ఉంది, ఫోర్స్ పెడతావు. X1కి X2కి ఏముంది చూడండి, ఇక్కడ మీకు K1 ఉందా, K1 D1. అదేవిధంగా X2కి ఏముంది చూడండి, ఇక్కడ X2కి ఏముంది నీకు, ఇది ఉంది, D2 ఉంది, K2, K1 K2. ఓకే, రాసుకునేస్తారు. నెక్స్ట్ X2 X3. ఓకే, X2 X3కి K2 D1. X2కి ఏముంది, M1, ఇది X3కి M2 M3 K3. ఇంక ఇవన్నీ ఈక్వేషన్స్ రాసుకోవడమే. మీరు ఈక్వేషన్స్ రాసుకుంటే M×D² మీకు ఈక్వేషన్స్ ఈ సర్క్యూట్ని బట్టి గీసుకోవచ్చు అనమాట. ఇది ఏమొస్తుంది, F = d²x1/M1 × d²x1/dt². అదేవిధంగా స్ప్రింగ్ ఉంది కాబట్టి ఏమొస్తుంది నీకు, ఇంటిగ్రల్ K1 x1 - x2 K × x1 - x2 వస్తుంది. ఇదేమొస్తుంది నీకు, D1 × d/dt x1 - x2. అదే X2కి వచ్చేదానికి ఏమవుతుంది నీకు, ఓన్లీ M2 ఉంది కాబట్టి M2 × d²x2/dt². నెక్స్ట్ డ్యాంపర్ ఉంది కాబట్టి D × dx2/dt. నెక్స్ట్ X2కి X3కి ఏం పడుతుంది, ఇక్కడ K2 x2 - x3. నెక్స్ట్ D2 × d/dt ఆఫ్ x2 - x3. X3కి M3 × dx3/dt. ఇదేమొస్తుంది, K1 × dx2. ఓకే, చేసి ఇంక జస్ట్ వోల్టేజ్ అనాలజీ అంటే మనకు జస్ట్ F ప్లస్లో V, F ప్లస్లో M, F ప్లస్లో V, M ప్లస్లో L, D ప్లస్లో R, K ప్లస్లో 1/C, X ప్లస్లో Q పెట్టుకుని వేస్తే ఈక్వేషన్స్ వస్తాయి. అవన్నీ కలిపి మీరు జస్ట్ సర్క్యూట్ గీసేస్తారు. C1 C2కి C1 అంటే I1 I2 రెండు పోతున్నాయి. ఇక్కడ C2లో అయితే ఇది మాత్రం పోతుంది, ఏది I2 I3 మాత్రం పోతున్నాయి. ఇక్కడ దీనిలో అయితే ఓన్లీ I2 కరెంట్ మాత్రం పోతుంది, అవి గీసేస్తారు. సో ఇక్కడ R1 కానీ C1 కానీ రెండు కరెంట్లు పోతున్నాయి, I1 I2. దీనిలో I2 I3 C1 C2లో. నెక్స్ట్ ఫోర్స్ కరెంట్ అంటే మీకు ఫోర్స్ కరెంట్ వచ్చి F ప్లస్లో I, M ప్లస్లో C, S సై ప్లేస్లో d/dt అంటే V వోల్టేజ్ రాసుకోవచ్చు అనమాట. వోల్టేజ్ రాసుకుంటాం. ఓకే, ఇవన్నీ ఈక్వేషన్స్ మనకు ముందు రీప్లేస్ చేయండి. F ప్లస్లో I, M ప్లస్లో C, D ప్లస్లో 1/R, K ప్లస్లో 1/L, X ప్లస్లో సై అన్నీ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత మీరు V అంటే d/dt, సై అంటే V × dt రాసుకోవచ్చు అనమాట. ఓకే, చేస్తే మీకు ఈక్వేషన్స్ వస్తాయి. 1/L1 V1 - V2 ఇవన్నీ వచ్చేస్తాయి. ఇంక నెక్స్ట్ ఏం చేస్తారు, ఇవన్నీ కలిపి మీరు చూడండి. ఇక్కడ మీకు ఫస్ట్ V1కి ఏముండాయి, C1 ఒకటే ఉంది. V1కి V2కి మధ్య L1 R2 ఉన్నాయి మనకు చూడొచ్చు మీరు ఈక్వేషన్స్లో.
చూడండి ఈక్వేషన్స్ ఉన్నాయి కదా, ఈక్వేషన్ 2 1 2 3 ఓకే, సబ్స్టిట్యూట్ చేసుకుంటూ పోతారు. ఓకే, నెక్స్ట్ యూ సీ ద అనదర్ మెథడ్, అప్టైన్ ద సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్, డిటర్మైన్ ద వోల్టేజ్, ఫోర్స్, కరెంటు, సేమ్ ఇది ఒకటి. దీనికి ఏముండదు చూడండి, ఇక్కడ x2 ఉంది, ఇక్కడ x ఉంది, 2 డిస్ప్లేస్మెంట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఎక్స్కి ఏమేమి వస్తుంది, m1 వస్తుంది. x2కి ఎక్స్కి ఏమొస్తుండే నీకు D12 అనేది ఉంది. ఓకే, D12 అలాగే ఫోర్స్ కూడా ఉంది దానికి. అట్లాగే దీనికి x2కి వచ్చి K2ను D2 ఉంది. సో కాబట్టి అదే రిప్రజెంట్ చేసాము ఇక్కడ, x2 x3 D12 మాత్రమే ఉంది కాబట్టి ఇది. ఇంక రిమైనింగ్ x1కి ఇక్కడ ఏమొస్తుంది నీకు, xకి m1 ఉందా, తీసుకొచ్చి రిప్రజెంట్ చేసుకున్నాం. అలాగే ఇక్కడ ఇవి రెండు ఉండే కదా, మరి ఇంకా K1 ఉంది, K1 D1 రెండు రాసుకున్నాం. x2 x1కి రెండు మధ్య గీసుకుంటాం. ఓకే, తీసుకొని ఇంకా 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 డ్రా చేయడమే. ఇది మన ఈక్వేషన్స్ రాయండి. F = m2 d² x2/dt² d2 × x2 ప్లస్ d12 d ఆఫ్ x2 - x1/dt d12 d ఆఫ్ x2 - x1/dt m1 ఇంటూ రాసుకునేస్తారు. F+లో m+లో రీప్లేస్ చేసుకుంటూ వచ్చేస్తారు. ఓకే, చేసుకుంటూ వచ్చేస్తే మీకు సర్క్యూట్ గీసుకోవచ్చు అన్నమాట. ఇది ఫోర్సు వోల్టేజ్ డయాగ్రామ్. R12 మాత్రమే రెండు పోతున్నాయి కాబట్టి I1 - I2 రాసుకుంటారు. అదే ఫోర్స్ కరెంట్లో అయితే F+లో I, M+లో C, D+లో 1/R, K+లో 1/L, X+లో ψ పెట్టుకుంటారు. ఇది కూడా చేసుకుంటూ వచ్చేస్తారు అన్నమాట. ఓకే ఓకే, థ్యాంక్ యూ. సో మనకి ఈ విధంగా మీకు అర్థమైంది అనుకుంటా ఇవి. సో దిస్ టాపిక్ ఈజ్ ఓవర్. థ్యాంక్ యూ.